బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి పరీక్షలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఈ నెల 30 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఆన్లైన్ లో పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 154 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 9:30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. గంటన్నర ముందే పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతించారు అధికారులు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 5.7 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా 3 లక్షలకు పైగా అభ్యర్థులు మాత్రమే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎగ్జామ్ అవుతుంది ఇప్పుడు. ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి పరీక్షలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఈ నెల 30 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఆన్లైన్ లో పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. ఇక డిఎస్సి పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి, అదేవిధంగా పరీక్షా కేంద్రాల వద్ద సిచ్యువేషన్ కు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు. గణేష్, మొత్తంగా డిఎస్సి పరీక్షలు అయితే ఈ రోజు ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. రాజమండ్రిలో పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, సుదీర్ఘ కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అట్టహాసంగా డిఎస్సి పరీక్షలు ప్రారంభం కావడం జరిగింది. చివరిసారిగా 2018లో డిఎస్సి పరీక్షలు జరిగితే తిరిగి మళ్ళీ 2025లో పరీక్ష ప్రారంభం కావడం. ఇదే క్రమంలో అభ్యర్థులంతా కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సి పరీక్షను రాసేందుకు అందరూ కూడా ఉత్సాహంగా రావడం జరిగింది. ప్రస్తుతం మనం రాజమండ్రిలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఏదైతే పరీక్ష హాల్ ఉందో అక్కడ ఉండడం జరిగింది. మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే పరీక్ష అయితే ఇప్పటికే సమయం అంటే 9 గంటల వరకు ఇవ్వడం జరిగింది. అందువల్ల అభ్యర్థులంతా కూడా పరీక్షా కేంద్రానికి ముందుగానే చేరుకోవడం జరిగింది. ఎందుకంటే 90 నిమిషాలు ముందుగానే పరీక్ష కేంద్రాలు చేరుకోవాలని చెప్పి మెగా డిఎస్సి కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి చెప్పడం జరిగింది. దీంతో అభ్యర్థులంతా కూడా 9 గంటల లోపే పరీక్షా కేంద్రాలకు చేరుకుని ప్రస్తుతం పరీక్ష రాసేందుకు సిద్ధం అవుతున్నారు. మనం చూస్తున్నాం కదా. అంటే 90 నిమిషాల ముందుకు ఎందుకు హాజరు కమ్మన్నారంటే ముందుగానే వీరు పరీక్ష హాల్లోకి వెళ్ళడానికి తమ రూమ్ నెంబర్ చెక్ చేసుకోవాలి. అందులోనూ కూడా ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి మెగా డిఎస్సి అనేది సిబిటి విధానంలో, అంటే ఆన్లైన్ ఆధారిత విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. అందువల్ల లోపలికి వెళ్ళిన తర్వాత అభ్యర్థులంతా కూడా తొలుత బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ వేసిన తర్వాత ఎవరి సిస్టమ్ వాళ్ళు ఆన్ చేసి పరీక్షను రాసేందుకు సిద్ధపడాల్సి ఉంటుంది. అందువల్ల దీనికి కాస్త సమయం ఉంటుంది. ఆ సమయాన్ని అంటే వృధా కాకుండా ఉండేందుకు అభ్యర్థులంతా కూడా ముందుగానే చేరుకోవాలని చెప్పి ప్రస్తుతం ఆదేశాలు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 137 పరీక్షా కేంద్రాలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తే ఇప్పటికే పరీక్ష రాసేందుకైతే భారీ వేలాదిగా పరీక్షా కేంద్రాలకైతే అభ్యర్థులు చేరుకున్నటువంటి విధానం కూడా మనం చూస్తున్నాం. చివరి నిమిషం కావడంతో అభ్యర్థులంతా కూడా చూస్తున్నాం కదా, టెన్షన్ పరీక్ష హాల్ కి వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక్క నిమిషం ఆలస్యమైన లోపలికి పంపించేది లేదు అని చెప్పి ముందుగానే అధికారులు హెచ్చరించడంతో ప్రస్తుతం సమయం అంటే మించిపోవడంతో అభ్యర్థులంతా కూడా తమ హాల్ టికెట్లు చూసుకుంటూ టెన్షన్ గా పరీక్షా హాల్లోకి వెళ్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఎక్కడా కూడా లోపాలు లేకుండా ప్రభుత్వం ఈ డిఎస్సి మెగా డిఎస్సిని చాలా ప్రతిష్టాత్మకంగా చూసుకోవడం జరిగింది. ఎందుకంటే గత 5 ఏళ్ల ప్రభుత్వంలో డిఎస్సి నోటిఫికేషన్ లేదు. అందువల్ల అభ్యర్థులంతా కూడా నిరాశలో మెగా డిఎస్సిని అమలు చేస్తామని చెప్పి ప్రకటించిన తర్వాత 16,347 పోస్టులను అధికారికంగా ప్రకటించి వాళ్ళ పరీక్ష నిర్వహించబోతున్నారు. మొత్తం 44 సెక్షన్స్ లో ఈ పరీక్షను రాయబోతున్నారు. ఎందుకంటే లక్షలాదిగా ఈ పరీక్షకు అభ్యర్థులంతా కూడా హాజరవుతున్నారు. మొత్తం 3 లక్షలకు పైగానే అభ్యర్థులు, 3,36,000కు పైగానే అభ్యర్థులంతా కూడా తమ అంటే పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తం 5,77,000 పైగానే దరఖాస్తులు అనేవి రావడం జరిగింది. ఇవాళ నుంచి మొదలు ఈ 30 తారీఖు వరకు కూడా ఉదయం మధ్యాహ్నం 2 సెషన్స్ లో ఈ పరీక్షలు జరగబోతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి
మధ్యాహ్నం 12:30 గంటల 1 గంటల లోపు ఈ పరీక్ష పూర్తి అవుతుంది. తిరిగి మళ్ళీ 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఈ పరీక్ష పూర్తి కావడం జరుగుతుంది. ఈ విధంగా 3,36,000 మంది ఈ దాదాపు 20 రోజుల పాటు పరీక్షను రాసిన విధంగా అయితే మెగా డిఎస్సి కన్వీనర్ అయితే వెంకటరామకృష్ణారెడ్డి కొన్ని షెడ్యూల్ సిద్ధం చేశారు. దాంతో పాటుగానే అటు ఒడిశా, కర్ణాటక, మిగిలినటువంటి చెన్నై ఇలా 17 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా అయితే మెగా డిఎస్సిలో ఎక్కడ ఇబ్బంది లేకుండా పరీక్షను అయితే అట్టహాసంగా అయితే వాళ్ళ నుంచి ప్రారంభించడం జరిగింది. వంశీ, థ్యాంక్ యూ గణేష్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి పరీక్షలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఈ నెల 30 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 154 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు. 9:30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. గంటన్నర ముందే పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతించారు అధికారులు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 5.7 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా 3 లక్షలకు పైగా అభ్యర్థులు మాత్రమే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రైట్, ఒక్కొక్కరుగా అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు. గంటన్నర ముందే అనుమతించడంతో పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థుల కోలాహలం అయితే కొనసాగుతుంది. ఇక వైజాగ్ లో డిఎస్సి పరీక్షలకు సంబంధించి పరీక్షా కేంద్రాల వద్ద ఉన్న పరిస్థితిని మనకు అందించేందుకు మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, చూస్తున్నాం మెగా డిఎస్సి కోసం అభ్యర్థులు ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్నారు. మొత్తంగా ఎట్టకేలకు ఈ రోజు పరీక్ష ప్రారంభం కానుంది. వైజాగ్ లో అభ్యర్థులు ఏమంటున్నారు? మొత్తంగా పరీక్షా కేంద్రాల వద్ద ఉన్న తాజా పరిస్థితి ఏంటి? గుడ్ మార్నింగ్ వంశీ. ఈ రోజు ఏదైతే అభ్యర్థులు, నిరుద్యోగ యువత ఎప్పుడెప్పుడు ఉపాధ్యాయ ఉద్యోగాల్లో జాయిన్ అవుదామా అని ఎదురు చూస్తున్నటువంటి ఆ తరుణంలో ఈ రోజు మెగా డిఎస్సి 2025 పరీక్షకు సంబంధించి కూడా ఈ రోజు నుంచి నెల 30వ తారీఖు వరకు కూడా పరీక్షలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పరీక్షల్లో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో చూసుకుంటే 12 కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 12 కేంద్రాలలో కూడా ఈ రోజు నుంచి కూడా పరీక్షలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకి సంబంధించి ఉన్నటువంటి 739 పోస్టులకు సంబంధించి దాదాపు 57,000 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. ఈ 57,000 దరఖాస్తులకు సంబంధించి అభ్యర్థులు కూడా ఈ రోజు నుంచి పరీక్షలకైతే హాజరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే స్కూల్ అసిస్టెంట్లు, ఎస్సీటీలు, పీఈటీలు, ప్రిన్సిపల్స్ కు సంబంధించి కూడా దాదాపుగా ఉన్నటువంటి 16,349 పోస్టుల్లో విశాఖపట్నంలో 739 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 739 పోస్టులకు సంబంధించి అభ్యర్థులు అయితే పరీక్షలకు హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి కూడా పాఠశాల విద్యాశాఖ అయితే పూర్తి ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు అయితే అభ్యర్థులు చేరుకోవడం జరిగింది. ఉదయం జరిగేటువంటి 9:30 నుంచి 12 గంటల వరకు ఒక పరీక్ష జరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు మరో పరీక్ష అయితే జరుగుతుంది. ఇలా రోజుకి 2 గంటలుగా అయితే పరీక్షలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో ఆయా కేంద్రాలకు అయితే అభ్యర్థులు ఉరుకులు పరుగులతో రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి మరోవైపు చూసుకుంటే నిమిషం ఆలస్యమైనా కూడా కేంద్రానికి ఆ కేంద్రంలోనికి అనుమతించమంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు ముందుగా దాదాపు గంటన్నర ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం జరిగింది. హాల్ టికెట్ లో ఏమైనా మార్పులు చేయాల్సిన అవసరం ఉంటే కూడా ఆ పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసినటువంటి సిబ్బందిని సంప్రదించి అందులో మార్పులు కూడా చేసుకోవడం జరుగుతుంది. మరోవైపు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నట్టంటే గత కొన్నేళ్లుగా కూడా డిఎస్సి రాష్ట్ర ప్రభుత్వం తీస్తామని చెప్తూ కూడా తీయకపోవడం గత ప్రభుత్వంలో, అదేవిధంగా ఎన్నికల ముందు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని రద్దు చేయడంతో ఇప్పటికే చాలా మంది నిరుద్యోగ యువత అయితే నిరాశతో ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు బర్త్డే గిఫ్ట్ అంటే కూడా ఏప్రిల్ 20వ తేదీన ఇచ్చినటువంటి మెగా డిఎస్సికి సంబంధించి అభ్యర్థులందరూ కూడా ఎంతో ఉత్కంఠగా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ రోజు అదే ఉత్కంఠతో పరీక్ష కూడా హాజరవుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ నెల 20 వరకు, ఈ నెల 30 వరకు జరిగేటువంటి పరీక్షలకు సంబంధించి కూడా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. మరోవైపు తీవ్రమైనటువంటి ఎండ ఒక్కపోతా ఉన్న నేపథ్యంలో ఈ దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తామని అధికారులు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. పరీక్షా కేంద్రాల్లో తాగునీటి సౌకర్యంతో పాటు వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఆ టెక్నికల్ పూర్తిగా ఆన్లైన్ లో జరుగుతున్నటువంటి పరీక్షకు సంబంధించి కూడా ఎలాంటి టెక్నికల్ సమస్యలు
రాకుండా కూడా టెక్నికల్ అసిస్టెంట్లు కూడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు వికలాంగులు ప్రత్యేక అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేసి వాళ్ళు కూడా పరీక్షలు ఆన్లైన్ లో నిర్వహించేందుకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేసిన నేపథ్యంలో ఈ రోజు 9:30కు ప్రారంభం కాబోతున్నటువంటి పరీక్షకు సంబంధించి దాదాపు 8 గంటల నుంచే అభ్యర్థులు అయితే పరీక్షా కేంద్రాలకు చేరుకొని వాళ్ళ యొక్క హాల్ టికెట్లు, రోల్ నెంబర్లు అన్ని కూడా చెక్ చేసుకున్నారు. మరోవైపు అభ్యర్థులు ఎవరు కూడా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా లోపలికి అనుమతించడం లేదు. కేవలం హాల్ టికెట్ మాత్రమే అనుమతిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి చెకింగ్ చేసి మరి పోలీసు బందోబస్తు మధ్య అభ్యర్థులు అయితే లోపలికి పంపించడం జరుగుతుంది. మరోవైపు పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల కూడా 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నటువంటి పరిస్థితి ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా లోపలికి అనుమతించేది లేదంటూ కూడా అధికారులు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అభ్యర్థులు అయితే ఉరుకుల పరుగులతో పరీక్షా కేంద్రాలకి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.